నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. బయట మార్కెట్ కండిషన్స్ ప్రకారం అయితే ప్రజెంట్ గోల్డ్ రేటు 1,00,000 దాటిపోయింది భయ్యా. మరి ఇప్పుడు ఎవరైనా కొనాలనుకున్నా అండ్ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నా కానీ కొంచెం ఆలోచించాల్సిన టైం అయితే ఇదే. మరి ఇప్పుడున్న సమయంలో మరి గోల్డ్ గురించి ఇంకా బోల్డ్ అనే సమాచారం ఇవ్వడానికి, కొనొచ్చా కొనకూడదు అని చెప్పడానికి మనతో పాటు కూడా మన సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మరి మాధవి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి మాట్లాడదాం, మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో. బంగారం అతి ప్రియం అయిపోయింది. ప్రియం కూడా కాదు, అతి ప్రియం. ఏంటంటే బయట ఎప్పుడైతే వార్ సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ టైంలలో ఈ బంగారం అనేది కూడా ఒక సేఫ్ అని చెప్పేసి అందరూ దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా పెరిగిపోయింది. సో ఇప్పుడున్న సందర్భాల్లో గోల్డ్ ఎంతవరకు వెళ్ళి ఆగచ్చు అంటారు? సో ఇది అంటే వార్ ఒకటి మనం సిచ్యువేషన్ చూసుకున్నాం కదండి. సో మీరు అన్నట్టుగా ఎప్పుడైతే ఇలాంటి టెన్షన్స్ ఉంటాయో, వార్ కైండ్ ఆఫ్ టెన్షన్స్ అండ్ అన్సర్టనిటీ ఉంటుందో ఎవరు ఈక్విటీ వైపుకి వెళ్ళరు. మిగతా వాటికి కూడా అంటే ఎస్పెషల్లీ ఈసారికి డాలర్ కూడా పడుతుందండి. డాలర్లో కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు. అప్పట్లో సేఫ్టీ హెవెన్ అంటే డాలర్లో పెట్టేవాళ్ళు, అలానే యూఎస్ బాండ్ ఈల్డ్స్లో కూడా పెట్టేవాళ్ళు. అది కూడా చాలా సేఫెస్ట్. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఆ ఎకానమీ మీద కొంచెం డౌట్స్ ఉన్నట్టున్నాయి. సో డాలర్ మీద కూడా వెళ్ళట్లేదు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ కూడా పడుతూ ఉన్నాయి. సో ఈ అమౌంట్ అంతా తీసుకొని వెళ్ళి మొత్తం ఈ గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా అంతా అమౌంట్ అంతా కూడా అక్కడికే ఫ్లో అవుతున్నట్టుగా గోల్డ్ అనేది పెరుగుతుంటే అర్థమవుతుందండి. సో ఏదో కొంచెం తగ్గుతుంది అని మేము కూడా చెప్తున్నాము. సో 96,000-95,000కి వచ్చే అవకాశం ఉంది. ఇలా తగ్గుతుంది అనగానే మళ్ళీ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. సో ఈ ట్రంప్ టారిఫ్స్ ఇంపాక్ట్, దీనివల్ల గోల్డ్ బాగా పెరిగింది. సో తర్వాత అది కొంచెం స్టెబిలైజ్ అయింది అనగానే మళ్ళీ ఇప్పుడు ఈ వార్ సిచ్యువేషన్ రాగానే మళ్ళీ అది 1,01,000 అయిందండి. అంటే ఒక్క రోజులోనే 2,000 పైగా పెరిగింది. అంటే దాదాపుగా ఒక 1% మనకి గోల్డ్ అనేది వార్ వల్ల మనకి ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగానే ఈ వార్ ఇంకొంచెం ఇంటెన్సిఫై అయితే ఇంకా గోల్డ్ పెరిగే అవకాశమే మనకి కనిపిస్తుందండి. సో ఎవరైతే ఈ ఆగస్ట్లో కొంచెం ప్లాన్ చేసుకున్నారో ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ వల్ల కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ టైంలోనే ఈ వార్ రావడం అనేది నిజంగా ఈ గోల్డ్ని ఈ విధంగా మళ్ళీ ఒక 1,10,000 అయితే ఇంకా ఇబ్బంది పడతారు కొనుక్కునే వాళ్ళు. సో బట్ ఏంటంటే ఈ వార్ సిచ్యువేషన్ చూస్తుంటే అదేమీ తగ్గేటట్టుగా కనిపించట్లేదు. ఒకరికొకరు అంటే ఇరాన్, ఇజ్రాయిల్, ఇలా ఈ గాజా ఇదంతా కూడా ఒక యుద్ధ వాతావరణం అయితే బాగా కంప్లీట్గా అంటే రియల్ టైం వార్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఎమర్జెన్సీ కూడా అక్కడ పెట్టారు. అలానే కొన్ని ఎయిర్ అంటే రూట్స్ కూడా మార్చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఆ కంట్రీస్ వైపు వెళ్ళకూడదు అని అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ అంతా వార్ అనేది ఎంత ఇంటెన్సిఫైగా మనకి కనిపిస్తుందో. అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 4 రోజులు సరిపడా సరుకులు కూడా కొనుక్కొని పెట్టుకుంటున్నారు. అదే మీరు ఎమర్జెన్సీ అండ్ కండిషన్స్ చెప్పారు కాబట్టి దానికి తగ్గట్టు వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఎన్ని రోజులు ఇంపాక్ట్ ఉంటుంది. అంతవరకు కూడా గోల్డ్ అనేది తగ్గేటట్టుగా కనిపించట్లేదు. సో ఒకవైపు డాలర్ కూడా తగ్గుతుంది, సో గోల్డ్ పెరగడం అయితే అది జరుగుతూ ఉంది. అలానే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఎప్పుడైతే తగ్గుతాయో, అంటే నాట్ ఓన్లీ ఇండియా అండి, ఆల్ ఓవర్ వరల్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నారు. ఇప్పుడు మన ఇండియాలో తగ్గించినట్టుగానే యుఎస్లో కూడా ఫెడ్ రేట్ ఇంట్రెస్ట్స్ తగ్గించింది అనుకో మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది. సో ఇలా అన్నీ కూడా ఈ గోల్డ్ పెరిగే అంటే ఈ ఇండికేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా ఉంటే మేబీ వీ కెన్ సీ 1,10,000 అలా కూడా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు కన్సంప్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆప్షన్ లేదు, ఆగే అవకాశం కూడా లేదు. వాళ్ళు అర్జెంటుగా వాళ్ళకి ఫంక్షన్ కాబట్టి వాళ్ళు మ్యారేజెస్ అయినా ఏ ఫంక్షన్స్ అయినా తీసుకోవాలి. ఈ 2 months ఎలాగనో కొంచెము ఫంక్షన్స్ కానీ ఏం లేవు కాబట్టి కొంచెం ఆగుతారేమో యుద్ధ వాతావరణాల కోసం. ఆగస్ట్లో మాత్రం ఇంకా ఎవరిని ఆపలేము. సో అందరూ కూడా బై చేసుకుంటారు. సో వాళ్ళకైతే ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. లెట్స్ హోప్ ఇదేదైనా డిప్లొమాటిక్ అగ్రిమెంట్స్ కానీ జరిగి ఇది కొంచెం ఆగింది అనగానే ఇమ్మీడియట్గా నాకు తెలిసి గోల్డ్ అనేది కొంచెం కరెక్ట్ అవుతుంది. బట్ ఆ న్యూస్ ఎప్పుడు వస్తుందో అనేది తెలియదు. ఆ న్యూస్ కానీ వచ్చినట్లయితే దాదాపుగా మీకు 96,000 కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ అది ఎప్పుడు అయితే అనేది కరెక్ట్గా టైం ఫ్రేమ్ అయితే మేము చెప్పలేము, కానీ వస్తుంది.
బట్ ఎవరైతే కన్జంప్షన్ చేస్తున్నారో వాళ్ళంతా చేయొచ్చు, బట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళైతే కొంచెం ఆగి చేసుకోవచ్చు అండి. బట్ సిల్వర్లో అయితే అందరూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిల్వర్ ఈటీఎఫ్స్లో మనము బై చేసుకోవచ్చు. సో అది చాలా ఈజీ అండి. మీకు అందరికీ ఈ మధ్య అందరికీ డీమ్యాట్ అకౌంట్స్ ఉంటున్నాయి. సో 107, 105 రూపీస్ పర్ యూనిట్ ఉంది. సో మీరు ఒక 5,000 10,000 మీ దగ్గర ఉన్నప్పుడంతా ఈ సిల్వర్ ఈటీఎఫ్స్లోని పెట్టుకోండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ఇట్లా ఉన్నాయి, ఎఫ్డీలు చూస్తే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతున్నాయి. సో ఇంకేదైనా పెట్టాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. చక్కగా మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి సిల్వర్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. లేదు అవసరమైనప్పుడల్లా గోల్డ్లో కూడా కొంత మీరు యూనిట్స్ రూపంలోని ఇన్వెస్ట్ చేసుకోండి. బట్ డబ్బులు ఉన్నాయి కదా అని డైరెక్ట్ షాపులకు వెళ్ళి అవసరం లేకపోయినా కొనొద్దు. ఓకే, అవసరం ఉంటే తప్పదు కదండి, ఇక కొనుక్కోవాలి. బట్ అవసరం లేకుండా మాత్రం షాపుకి వెళ్ళి మీరు ఇప్పుడు అప్పుడే ఏమీ గోల్డ్ అనేది పర్చేస్ చేయాలి. కానీ ఇక్కడ ఎందుకు మా గోల్డ్ పెరుగుతూ ఉంది, కానీ సిల్వర్ విషయంలో అయితే మీరు సిల్వర్లో మీరు కావాలంటే మీరు ఇన్వెస్ట్ అంటే చేయండి. సిల్వర్ ఏంటంటే ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. ఓకే, గోల్డ్ ఆల్మోస్ట్ ర్యాలీ అనేది ఈ మంత్లోనే చాలా వరకు పెరిగిపోయిందండి. ఈ ఇయర్లోనే చాలా వరకు మనకి అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎక్కడికో పెరిగిందనమాట. సో అందుకని ఇక్కడ నుంచి ఏంటంటే సిల్వర్ అనేది అంతలాగా పెరగలేదు, గోల్డ్ పెరిగినంతగా పెరగలేదు కాబట్టి దానికి ఇంకా కొంచెం పొటెన్షియల్ ఉంది. సో గోల్డ్ ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ న్యూస్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫియర్స్ అండ్ బికాస్ ఆఫ్ అన్సర్టనిటీ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఆల్రెడీ దాని ర్యాలీ అనేది మనకు ఆల్రెడీ కనిపించేసింది. సో అందుకని గోల్డ్ కాకుండా ఇంకా సిల్వర్ ఇంకా ర్యాలీ స్టార్ట్ చేయలేదు. ఓకే, అందులోకి వెళ్తే బెటర్ అని. ఓకే మ్యామ్, నైస్ మ్యామ్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఫంక్షన్స్ ఏం లేవు కాబట్టి ఎవరు కొనరేమో, బట్ ఇంకా 2 monthsలో ఎవరైనా అత్యవసరం ఉంటే వాళ్ళు కొంటేనే బెటర్ అని చెప్పేసి అంటున్నారు. గోల్డ్ గురించి చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.